హాయ్ ఫ్రెండ్స్, చిన్న కాకి ప్రతిరోజు హాయిగా నిద్రపోయేది. కానీ పెద్ద కాకి మాత్రం నిద్ర పట్టేది కాదు. ఎందుకో తెలుసా? అనగనగా ఓ అడవిలో ఓ పెద్ద రావి చెట్టు ఉండేది. అందులో చాలా పక్షులు ఉండేవి. ఓ రోజు ఒక కొత్త చిన్న పిల్లకాకి ఆ చెట్టు మీద గూడు కట్టుకుంది. అక్కడ చాలా కాలంగా నివాసం ఉంటున్న పక్షులన్నీ పెద్ద కాకి పెద్దమ్మను చూస్తే అడలిపోయేవి. కారణం తెలియదు గాని ఈ పిల్లకాకిని చూసి ముచ్చటపడిన ఆ పెద్ద కాకి దానికి తన గూటి పక్కనే చోటిచ్చింది. పిల్లకాకి రోజు సూర్యోదయానికి ముందే బయటకు వెళ్లిపోయేది. పెద్ద కాకి మాత్రం బారెడు పొద్దెక్కాక నిద్ర లేచేది. అదే చెట్టు మీద ఉన్న మిగతా పక్షులన్నిటినీ బెదిరించి అవి తెచ్చే ఆహారాన్ని తింటూ కాలక్షేపం చేసేది. రోజంతా ఎక్కడెక్కడో తిరిగి సాయంత్రానికి తన గూటికి రాగానే పిల్లకాకి హాయిగా నిద్రపోయేది. పెద్ద కాకి మాత్రం సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఓ రోజు పిల్లకాకిని చూసి, చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నా. తెల్లవారక ముందే బయటకు వెళ్లి చీకటి పడే వేళకు ఇంటిని చేరుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోతున్నావు. నాకు కూడా నీలాగే హాయిగా నిద్ర పట్టే మార్గం ఏదైనా ఉంటే చెప్పవా అంటూ అడిగింది పెద్ద కాకి. దానికి పిల్లకాకి, పెద్దమ్మా, అదేమంత రహస్యం కాదు. ఈ రోజు నువ్వు నాతో వస్తే నీకు తప్పకుండా నిద్ర పట్టేలా చేస్తా అని అంది. పెద్ద కాకి సరే అని పిల్లకాకి వెంట బయలుదేరింది. మళ్లీ చీకటి పడే వేళకు పిల్లకాకితో కలిసి ఇంటికి చేరుకుంది. రాగానే గాఢమైన నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు పొద్దున్నే నిద్ర లేచిన పెద్ద కాకి, నువ్వేం మాయ చేశావో గాని నిన్న రాత్రి నాకు ఎప్పుడూ లేనంత నిద్ర ముంచుకొచ్చింది. ఇందులో రహస్యమేంటో నాకు చెప్పవా అంటూ పిల్లకాకిని అడిగింది. దానికి, ఏం లేదు పెద్దమ్మా, నిన్న రోజంతా నాతో పాటే ఎగురుతూ ఆహారం కోసం శ్రమించావు. అందుకే నీకు హాయిగా నిద్ర పట్టింది అంటూ వివరించింది పిల్లకాకి. ఇక అప్పటి నుంచి శ్రమ పడడం అలవాటు చేసుకున్న పెద్ద కాకి తన జీవితకాలం అంతా హాయిగా నిద్రపోయేది. ఈ కథలో నీతి ఏంటంటే, శ్రమ చేస్తేనే శరీరానికి విశ్రాంతి, మనసుకు నిద్ర కలుగుతుంది.